ప్రజలారా మీ పొల్లగాండ్లను ప్రైవేట్ బడికి పంపి అప్పుల పాలు కాకుర్రి. రూపాయి ఖర్చులేని మన సర్కార్ బళ్ళకు దోలుర్రి. ఈడికొస్తే బడిబట్టలు, పెన్నులు, పెన్సిళ్ళు, బూట్లు, నాష్టా, మధ్యాహ్నం బువ్వ అన్నీ మేమే చూస్తున్నామని సర్కారోళ్ళు మొరమొరా మొత్తుకొని చెప్తున్నా కూడా చాలా మందికి ఆ ముచ్చట ఇంకా చెవుకెక్కలేదు. అందుకే ఆ నిర్మల్ జిల్లాలో ఒకసారు పొల్లగాళ్లను సర్కార్ బడికి రప్పిస్తానికి ఓ ఇచ్చంతరమైన ఇకమత్ ముంగటేసుకుండు. ఇక చూడురిగా ఉపాయం ఏందో. సర్కారు బడిని బతికిస్తానికి మనగాని ఉపాయం కట్టిండు నిర్మల్ జిల్లాలో ఓ బడి పంతులు. యోగిడ కళ్ళద్దాలు పెట్టుకొని మాట్లాడుతుండు చూడు. గీననేగా సారు పేరు బిజ్జూరు వారు సాయినాథట. భైంసా మండలం లింగ అనే ఊరి చిన్నబడిలో చదువు చెప్తాడు. అయితే ఊళ్ళో ఉన్న ఈ చిన్నబడి పొలగాను లేక 3 ఏళ్ల సంది పడవు ఉందట. దీంతో ఈ తాపనన్న బడిని గొలాంచి ఆలత్ మార్చాలే, ప్రైవేట్ బళ్ళకు పోతున్న పొలగాలను సర్కారు బడికి రప్పియాలని చెప్పి ఓ ఇచ్చంతరమైన ఆలోచన చేసిండు సారు. అందుకోసం ఊళ్ళో ఉన్న ఇండ్లన్నీ గడప గడప తిరుక్కుంటా మీ పొలగాలను సర్కారు బడికి పంపుర్రి, ఒకవేళ పంపితే నేను నెలకు 1000 రూపాయలు ఇస్తా, నాది జిమ్మదారి అని స్పెషల్ ఆఫర్ పెట్టి ఇల్లు తిరిగి సాటింపేసి చెప్పిండు. సీన్ కట్ చేస్తే జనాలలా చిన్నగా మెల్లగా మార్పు వచ్చింది. మన పై అధికారుల ఆదేశాల ప్రకారం మన స్కూల్కి విద్యార్థులు రావాలన్న ఒక ఉద్దేశంతో నేను ఒక చిన్న నా ఎక్కడికి వెళ్ళి చిన్న ఒక సహాయకారం వల్ల ప్రతి విద్యార్థికి ప్రతి మంత్ నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను ప్రకటించాను సార్. దానివల్ల నేను అది ఖచ్చితంగా ఇస్తాను. అదే కాకుండా ఊరు నుంచి కూడా నాకు సహకారం కావాలి. మన విలేజ్ మన స్కూల్ మనం డెవలప్ చేసుకోవాలి సార్. దానిలో భాగంగానే నేను ఈ స్కూల్ని రీఓపెన్ చేశాను సార్. దానిలో భాగంగానే మనకి ఇప్పుడు 3 అడ్మిషన్ అయ్యారు 0 ఉన్న స్కూల్ని. ఇంకా 2 వస్తా అని చెప్పారు, ఇంకా రాలేదు వాళ్ళు. మంచి ఆలోచనే. సొంత పైసలు ఖర్చు పెట్టైనా సరే సర్కారు బడిని బతికించుకోవాలని చూస్తుండంటే సారును తారీఫ్ చేయాల్సిందే. అయినా ఒకప్పుడు ఎంతో దర్జాగా వెళ్ళిపోయిన ఈ సర్కారు బళ్లకు ఇవాళ ఈ గతి ఎందుకు పట్టిందో సుతా అధికారులు ఆలోచన చేయాలి. సర్కారులు పొలగాళ్ళకి ఇవ్వాల్సిన సరుకు సామాన్లు తిండి బువ్వ అన్ని మంచి రకమే పంపుతుంటే కొందరు అధికారులు లాపర్వ చేసి దొడ్డిదారిన తోవ తప్పించి పొలగాళ్ళ సొంటెండా పెడుతుర్రు. బల్లెకొచ్చినట్టు ఆదిరేసుకున్న కొందరు పంతులు పొలగాళ్ళ చదువులు ఇచ్చిపెట్టి బయటికి పోయి దందా చేసుకుంటారు. కొన్ని దిక్కుల్లో అయితే అసలు సరిపోని సార్ లేరు. అందుకే ఇవాళ సర్కారు బడికి ఈ అవస్థ. ఇప్పటికన్నాగా హాలత్ మారితే మంచిది అని అనుకుంటారు ఆ ఊరి జనాలు. ఏదేమైనా బల్లెకు పోయే పొలగాన్లు నెలకు 1000 రూపాయలు సంపాదించే కాడికి వచ్చిందంటే ముంగడ ఇంకెన్ని ఇచ్చంతరాలు చూడాలో ఏమో పో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.